ఇన్ని సంవత్సరాలైనా 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 12 సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్య వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. అంటే ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినా కామన్గా ఉండేటటువంటి సమస్యలే ఇవి. ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను. ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం, సబ్బండ వర్గాలం బాగుంటాం, సకల జనులం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుతలేదు, ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు, ఎందుకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలను దయచేసి అందరం కూడా బుద్ధిజీవులం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది.